నమస్తే. నేను మీ అడ్వకేట్ శశికాంత్ లీగల్ క్యాపిటల్ నుంచి. చాలామంది అబ్బాయిలు ఈ మధ్యకాలంలో సఫర్ అవుతున్నారు. పెళ్ళిళ్ళు అయిన తర్వాత అమ్మాయిలు మాట వినట్లేదు, చాలా రఫ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ప్రతి చిన్నదానికి గొడవ పడుతున్నారు అని మా దగ్గరికి అప్రోచ్ అవుతున్నారు. కొన్ని కేసెస్లో అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయింది, వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది, 3 నెలలు అయింది, సంవత్సరం అయింది, తిరిగి రావట్లేదు. మరి ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లేదు, వాళ్ళ ఇంటికి వెళ్తే సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు, డైవర్స్ కూడా అప్లై చేయలేదు. నాకేమో కలిసి ఉండాలని ఉంది, ఎన్నో ఆశలు పెట్టుకొని పెళ్లి చేసుకున్నాను, కానీ ఈ అమ్మాయి ఇలా చేస్తుందని మేము అనుకోలేదు సార్ అని మమ్మల్ని అప్రోచ్ అవుతుంది. అబ్బాయిలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలోకి ఎందుకు వెళ్తున్నారంటే, చాలామంది అబ్బాయిలకి చట్టం ఓన్లీ అమ్మాయిలకే సపోర్ట్ చేస్తుందన్న ఉద్దేశంలో ఉన్నారు. దానివల్ల కన్ఫ్యూజన్ స్టేజ్కి వెళ్ళి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. నేనేమంటున్నా అంటే, చట్టము అందరినీ ఈక్వల్గా చూస్తుంది. రైట్ టు ఈక్వాలిటీ ఇన్ జస్టిస్. అంటే అబ్బాయిలని వేరే జస్టిస్, అమ్మాయిలని వేరే జస్టిస్ అట్లా. అబ్బాయిలకు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే మజిల్ పవర్ అబ్బాయిలకి ఎక్కువ ఉంటుంది కాబట్టి అమ్మాయిలకి డెఫినెట్గా చట్టం యొక్క సెక్యూరిటీ గ్యారంటీగా ఉంటుంది. అయితే అలా అని చెప్పి అబ్బాయిలు భయపడే అవసరం లేదు. అమ్మాయిలు మీ మీద ఫాల్స్ అలిగేషన్స్ వేసి పుట్టింటి నుంచి మీ ఇంటికి రాకుండా, డైవర్స్ ఇవ్వకుండా, మీ మీద మెయింటెనెన్స్ లక్షల మెయింటెనెన్స్ వేసి మిమ్మల్ని కోర్టులో సతాయిస్తుంటే ఏం చేయాలి అన్నది నేను ఇప్పుడు మీకు చెప్తాను. సింపుల్గా మీరు రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అని ఒక పిటిషన్, ఒక యాక్ట్ ఉంది. రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అన్నది మీరు అంటే తిరిగి వెనక్కి వచ్చేసేయమని చెప్పి ఒకవేళ ఆర్సీఆర్ పిటిషన్ కనుక మీరు కోర్టులో వేస్తే ఆ అమ్మాయి కోర్టుకు వచ్చి తిరిగి వస్తుందా, నేను రాకపోతే ఎందుకు రాదు అన్నది జడ్జి గారికి చెప్పాల్సి వస్తుంది. ఒకవేళ అప్పుడు అన్ని అబద్ధాలు చెప్తే జడ్జి గారు దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ తీసుకొని రమ్మంటారు. అవి అబద్ధాలు కాబట్టి ఆ ఎవిడెన్సెస్ ఆమె తీసుకురాలేదు కాబట్టి ఖచ్చితంగా ఆర్డర్ మీ వైపే వచ్చి ఆ అమ్మాయి మళ్ళీ తిరిగి మీ ఇంటికి రావాల్సి వచ్చే పొజిషన్ కోర్టులో గ్యారంటీగా వస్తుంది. అంతేగాని మీరు భయపడి మాకేమీ చట్టం సపోర్ట్ చేయదా సార్, చాలామంది వీడియోస్ మేము చూసినప్పుడు కామెంట్స్ పెడుతున్నారు, సార్ అబ్బాయిలకి ఏమీ రక్షణ లేదా? ఖచ్చితంగా అబ్బాయిలకి రక్షణ ఉంది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యే అబ్బాయిలు వీడియోలో డిస్ప్లే అయ్యే నెంబర్ పైన కాల్ చేయండి. మా టీము మిమ్మల్ని పర్సనల్గా అప్రోచ్ అయ్యి మీకు ఎట్లాంటి సొల్యూషన్స్ కావాలో పర్సనల్గా ఎక్స్ప్లెయిన్ చేసి నా దగ్గరికి తీసుకొస్తుంది జరుగుతుంది. ఆ తర్వాత దీనికి ఆటోమేటిక్గా మీకు సొల్యూషన్స్ వస్తాయి. 50% ఆఫ్ ద పీపుల్ ఎవరైతే పుట్టింటికి వెళ్ళిపోయి మిస్అండర్స్టాండింగ్ వల్ల వెనకాల రావట్లేదు, ఈ పిటిషన్ వేస్తాం వల్ల, అంటే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ వేస్తాం వల్ల 100% తిరిగి వస్తారు. మీ జీవితం మళ్ళీ ఆనందంగా ఉంటుందని నేను చెప్తున్నాను. నమస్తే.